సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాక్ నాయకుడు క్రాంతి కుమార్కి ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధాన స్రవంతిలో ఉండబడిన అసెంబ్లీలో తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండి ఎమ్మెల్యేలు ఉన్న ఒక చట్టసభ కొనసాగుతుంటే దానికి అనుసంధానంగా పెద్దలు ఉండే ఒక సభ శాసన మండలి కూడా ఇవాళ ఉంది. మరి ఒక అసెంబ్లీ ఉండగా శాసన మండలి ఎందుకు పెట్టారంటే ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు, మేధావులు, పెద్దలు, వివిధ రంగాలలో పేరు మోసిన వాళ్ళు ఆ శాసన మండలిలో ఉండి ఈ ప్రజల కోసం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కోసం ఒక శాసన మండలి పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరము, దుర్మార్గం ఏమిటంటే ఆ శాసన మండలిలో కూడా ఈ ప్రధాన స్రవంతిలో వచ్చే ఎమ్మెల్యేలాగా డబ్బులున్న వాళ్ళు, రకరకాల ప్రభావాలకు లోను చేసేవాళ్ళు, ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళే మళ్ళీ ఆ శాసన మండలికి చేరుతున్న క్రమంలో జరుగుతున్న ఈ యొక్క ఎన్నిక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అంటే, పట్టభద్రులు అంటే ఈ సమాజం గురించి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తితోనే ఆలోచించే వాళ్ళు, వీరు వేసే ఓటు వల్ల రేపు ఎన్నుకోబడే ఒక నాయకుడు చాలా విలువైన వాడుగా ఉండాలి. ఆ విలువైన నాయకత్వంలో ఇవాళ తాడిశెట్టి క్రాంతి కుమార్ ఉన్నారనే విషయం ఒకసారి గమనించుకోవాలి. ఇవాళ బీజేపీ దేశంలో ఎంతో దుర్మార్గం చేస్తుందో ఆలోచించినప్పుడు ఆ బీజేపీ అభ్యర్థిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా ఇవాళ పట్టభద్రులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి బీసీలకు మేలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి ఇంతవరకు బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన ఏ విషయం కూడా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏం మాట్లాడట్లేదు. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం బీసీ సంఘాలము సమావేశమై మాట్లాడాము. రేవంత్ రెడ్డిని అడిగాము మేము సూటిగా, మీరు బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల సంగతి చెప్పమంటే చెప్పట్లేదు. ఈ నెలలో బీసీ రిజర్వేషన్లు ప్రకటించకుండానే పాత పద్ధతి ద్వారానే మళ్ళీ స్థానిక సంస్థల్ని నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి ఆలోచిస్తుంది. కాబట్టి బీసీలకు ఇచ్చిన ఏదైతే ఒప్పందం ఉందో, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అవన్నీ గురించి మాట్లాడకుండా ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని, కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఉండబడిన బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి. టీఆర్ఎస్ పార్టీని, బీజేపీని వ్యతిరేకించి ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక విద్య కోసము, వైద్య కోసం, ఉపాధి కోసం, రైతుల కోసం పోరాటం చేసిన అనుభవం తాడిశెట్టి క్రాంతి కుమార్ని గెలిపించాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ పిలుపునిస్తూ ఉంది. ఆ విధంగా ఈ యొక్క 3 జిల్లాలో ప్రాధాన్యత కల్పించాలని కూడా మేము అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.